గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. 4 గంటలకు వెళ్ళి పడుకున్నాను, 6 గంటలకు నీ ఫోన్. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయి చూడు. అవును సార్. ఎంతమంది? 4 సార్. అందరూ రసూల్ గ్యాంగే. సల్మాన్, రషీద్, బంటి, యాది. ఈ 4 బాడీలు బ్రతికొండగా చాలా ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. మన టైం బాగుండో వాళ్ళ టైం బాగోకో ఇలా బాడీస్గా తేలారు. బాగుందా? ఇంకో టేక్ చేద్దామా? అదేంటయ్యా మొన్న నన్ను మరీ లావుగా చూపించావు? కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. నమస్తే నాయక్ సాబ్. మీరేంటి ఇక్కడ? ఈ ఏరియా మాది కదా. ఏరియా మీదైనా ఎదోలు మాళ్ళు కదా, రాక తప్పలేదు. ఇలా అన్ని కేసులు యాంటీగోండా స్క్వాడ్ అని మీరే తీసేసుకుంటే ఇక మా లోకల్ వాళ్ళకి పని ఏముంటుంది చెప్పండి. కరెక్ట్. అయితే మీ వాళ్ళకి చెప్పి వేడి కాఫీ తెప్పించండి. ఓకే? అంటే కాఫీలు మేము తెప్పిస్తే కేసులు మీరు తీసుకుంటారా? పాపం వీడిని చూడండి, ఇందాకటి నుంచి కేసు మీరు డీల్ చేస్తారా మేము డీల్ చేస్తామా అన్న కన్ఫ్యూజన్ ఎలా చూస్తున్నాడు. ఆడు పొద్దున్నుంచి అలాగే చూస్తున్నాడు కానీ మీరు ఇలా కాఫీలు టీలు నాకు పురమాయించడం ఏం బాగాలేదండి సార్. మీరు రండి సార్, వీడింత ఎవరి మాట విండు. కరెక్ట్. అందుకే నన్ను మంటల నాయకని కూడా అంటారు. అబ్బే మీ గురించి కాదు సార్, మీడియా గురించి. ఇదిగో పొలారావురా, టీవీ నేను ఎక్కడ? రత్నం సార్, ఆ బ్లాస్ట్ అయిన కంటైనర్ ని చూసావా? నిన్న రాత్రి అది బ్లాస్ట్ అయింది సార్. అక్కడ మొదలైంది రచ్చ. రత్నం సార్, వీడిని ఎలా చంపాడంటే నన్ను వదిలే ప్లీజ్. సర్రా, నేను ఒకటి వదిలేస్తా, నువ్వు ఒకటి వదిలే. ఏంటది? నేను బుల్లెట్ వదిలేస్తా, నువ్వు ప్రాణాలు వదిలే. అయితే లాస్ట్ చంపింది వీడినేనా సార్? చివరి ముత్తైదు వీడేనయ్యా. ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు బొట్లు మాత్రం బాగా పెట్టాడు. ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. వస్తున్నాడు సార్. వీళ్ళని ఎందుకు చంపుంటాడు సార్? అన్ని వివరంగా తెలుస్తాయి. పోలీసు వాడికి ఇన్వెస్టిగేషన్తో పాటు ఇమాజినేషన్ కూడా ఉండాలి. సార్ అది ఎలా వినపడతాయో బాబు వీడికి. మనోహర్, ఇప్పుడు ఆ కేసు ఏం చేద్దామంటే
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. చెప్పండి ఆనంద్ సాబ్, ఎలా ఉంది మీ రియల్ ఎస్టేట్ బిజినెస్? చాలా డల్గా ఉంది సార్. బుకింగ్స్ తగ్గాయి, కాల్స్ పెరిగాయి. కాల్స్ ఏంటి సార్? గ్యాంగ్లో 4 డబ్బులు సంపాదించిన ప్రతి వాడికి కాల్ చేసి బెదిరిస్తుంటారు కదా, మీకు ఇలాంటి కాల్స్ ఏమైనా? అబేబే అలాంటిదేం లేదు సార్. మ్మ్. ఈ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి. మాయాబజార్ కదా సార్. అరే కరెక్ట్గా చెప్పారు. ఇది ఎందులో చెప్పండి. అబ్బే సాలే, ఇది నేను చేసే చివరి కాల్. 2 కోట్లు. రేపు రాత్రి నా మనుషులు వెయిట్ చేస్తుంటారు. ₹1 తగ్గినా నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగిలడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది మీకు తెలుసా? తెలీదు సార్. రత్నం, సార్. మన వాళ్ళని సౌండ్స్ రాకుండా సైలెంట్ గా పని చేసుకోమను. ఏం చేస్తాం, నిజం చెప్పించాలంటే తప్పదుగా. అంటే సార్, రసూల్ మా ఫ్యామిలీని చంపేస్తానంటే ఇచ్చాను సార్. ఇచ్చినోడివి మళ్ళీ వెనకాల ఎవరిని పంపించావు? లేదు సార్, నేను ఎవరిని పంపించలేదు. నిజంగా? నిజం సార్. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. నేను వెళ్ళాను సార్. $2 crores. నేను క్యాష్ ఇచ్చి వచ్చేసాను సార్. నువ్వు క్యాష్ ఇచ్చినప్పుడు ఆ స్పాట్ లో ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు. ఇంకెవరూ లేరా? ఇంకెవరూ లేరు. అయితే రత్నం, ఇతను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, స్మెల్ బాగుందా? ఎవడ్రా నువ్వు? పైకి పోయేవాడివి పరిచయాలు అవసరం ఎట్రా నీకు? సల్మాన్, వాటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. జాకెట్ సీదా బైక్ పో. అదే రత్నం కథ. వాళ్ళందరినీ చంపి వాడు క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇతన్ని మనం వదిలేసిన ఆ రసూల్ గాడు వదలడు. వాళ్ళని వీడే చంపించాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి సార్? రసూల్ ఎక్కడా? బ్యాంకాక్లో ఉన్నాడు. అక్కడి నుంచే నాకు కాల్ చేశాడు. వాడు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అక్కడికి జంప్ అయిపో. జంప్. 2 కోట్లు అంత డబ్బు ఏం చేసుకుంటాడు సార్? విసరుగుంటాడు. మనకెందుకయ్యా? చెప్పరా అన్నా, సేఫ్ క్యాష్ అందింది. వికారాబాద్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. సీననియా ఆడెవడో సిటీలో గ్యాంగుల్ని టార్గెట్ చేశాడంట. ఆ రసూల్ గడి కుర్రాలను కూడా సరిగ్గా ఇలాగే క్యాష్ తీసుకుని వెళ్తుంటే వేసాడంట. ఏంట్రా భయపడుతున్నావా? ఊరుకో అనియా, నేను భయపడతానా? ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వాడెవడో మనల్ని ఫాలో అవుతున్నట్టు డౌట్ కొడుతుందనియా. అరే పాగల్, వెనకాల వస్తే ఫాలో అవుతున్నట్టాబే. రిస్క్ ఎందుకనియా? కాసేపు పక్కన ఆపుకొని పాస్ పోసుకొని పోవచ్చు కదా. వాడికి భయపడి పాస్ పోసుకోగలరా మనం? ఏ పాస్ పోసుకుంటే భయపడుతున్నట్ట? రోజుకి 10 సార్లు పోసుకుంటాం. వాడికి వీడికి భయపడి పోసుకుంటున్నామా ఏంటి? तेरा कैंडिडेट गया रे. ఎందుకురా భయపడుతున్నావు? భయమా ఏంటనియా? మనం ఎంతమందిని చంపేయలేదు. ఏ రోజన్నా భయపడ్డానా? నువ్వు కావాలంటే బండి తిప్పాడు వెనకాలే పోని, సరదాగా చంపేస్తా సాలగాన్ని. ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా. అనియా గన్ను తీశాడు. రేయ్, మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి ఎత్తికి మరి చంపుతాడు. అరే ఊకా అనియా, హెల్మెట్ ఓ గెలుకుతున్నావు. మనం చచ్చాక మానగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా. ఈ గలీజ్ గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా బందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, గన్ను చూసి భయపడుతున్నావా? అరే గన్నుదే ఉందనియా, మనం చూడందా. నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా. తోపు తీరుగున్నావు. రేయ్,
ఆడికాళ్ళు పట్టుకుంటా వెంట పోగల నా కొడక. చ ఊరుకో నీ అయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా 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 చూపేయండి బే అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా అని ఈ నేసి అనియా ఫస్ట్ నన్ను వదిలే అని నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా ఏ సీనానియా? సారీ సీనానియా తప్పు అయిపోయింది ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా ఈడి పీక గోరికి చంపేస్తా. ఏ ఎవడనుకున్నావు బే బందర్ నుంచి వచ్చా బేటా బందర్. రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అని నన్ను వదిలే అని నీకు దండం పెడతా. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుందని వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. అరే నాయక్ సార్ నమస్తే నమస్తే. అరే సీనాని మన ఫుల్ సార్. అరే నాయక్ సార్ ఈ మెంటల్ మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈ చంపేయండి అనియా మీకు చెప్పని ఆ సీనాని. సార్ సిటీలో గ్యాంగ్లన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు, వేసేయండి. అనియా ఇన్ని టిస్టులేంటి? నువ్వు చెప్పడం ఈయన కాల్చడం తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాగ్ పట్టరా. అలాగే అనియా. అనియా ఏంట్రా నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలాసేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? सिगरेट चीची ये माने सेवा. अरे बुलबुल चल रे थैंक यू. ए बी क्या शीला आंटी कुछ सेरेमनी बोल के फोन किया? हाँ बापूजी आपके शहर किए इसलिए फोन किया. जाइए. ఇంకా డ్రెస్ తోనే ఉంది. ఏం పిల్ల మనది ఆంధ్ర అంటగా? అవును. నా చేతిలో పడ్డం నీ అదృష్టం. మన చేతిలో పడినోళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు. నాది లక్కీ హ్యాండ్. వీడు వాడా వీడా? ఎవరైనా వీడు వాడే బాబు. నేనేదో ఫైటింగ్ అంటే నాకు రాదు, నేను వెళ్ళొస్తానే. రేయ్, మా నాన్న ఐలాండ్ ఎక్కడరా? నిజంగా నాకేం తెలియదు. నాకే కాదు ఎవ్వరికి తెలియదు. బాబా ఆ ప్లేస్ చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. కానీ ఆ ధనరాజు మాత్రం అన్ని తెలుసు. నన్ను నమ్ము. ఆ ధనరాజు గాడు ఎక్కడ దొరుకుతాడు? వాడు ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతి శుక్రవారం సైక్లోన్ పబ్కి వస్తుంటాడు. అక్కడ నీకు వాడు తప్పకుండా దొరుకుతాడు. నన్ను వదిలే బాబు. చాలా మంది లేడీస్ నన్ను నమ్ముకొని ఉన్నారు. అమ్మ కాళీమాత, వీడు ఒక్కడ కాదు ఇద్దరనే భయంకరమైన నిజాన్ని బాబాకు చెప్పేవాడు ఎవడో కలకత్తా రాకుండా చూడు తల్లి. ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారీ. ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగాడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. बेटा भाई नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ని చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసెంత. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి.
ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ పిల్ల చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాష గారిని చంపేశారా? నేను చెప్పేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. నన్ను కాపాడాలి. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. భాషాబాయ్, ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరుగా ఎవరిని చూసి ఎవడనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ భూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోలా లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. నువ్వా? అవును. డౌటా? నాకు తెలుసురా, నువ్వు డ్రామాలు ఆడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. డ్రామాలు ఆడుతుంది మీర్రా. మా నాన్నని దాచిన ఐలాండ్ ఎక్కడుందో చెప్పు. నువ్వేం చేసినా చెప్పండ్రా. చెప్తావు, నువ్వే చెప్తావు. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. కాళీఘాట్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్న్ ఐలాండ్లో పెట్టారు. అక్కడికి వెళ్ళినా మీ నాన్నని బయటికి తీసుకురాలేవు. ఎందుకు? మీ నాన్న ఉన్న ల్యాబ్ ఒక హెవీ మెటల్తో తయారు చేసింది. 100 కిలోస్ RDX పెట్టి పేల్చిన అది పేలదో. దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక కోడ్ ఉంది. అది ఓన్లీ బాబాకే తెలుసు. వాడి ల్యాప్టాప్లోనే ఆ కోడ్ తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్స్ రా. నన్ను వదిలేయ్ ప్లీజ్. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. అప్పటిదాకా నువ్వు ఇంతే. థ్యాంక్స్ రా. నువ్వు అరవకపోతే నాకు ఈ ఐడియానే వచ్చేది కాదు. రెస్ట్ తీసుకో. అడ్డం వస్తారేరా అడ్డగాడిదల్లాగా. పక్కకి తప్పుకోండి. కట్గంది చెడు ఏమిట్రే? అయితే నేను పరుగు తీస్తాను.
వాడిని ఎవరైనా కాపాడండి. వీడు వాడా వీడా? చూసారా బామ్మగారు ఎలా కొడుతున్నాడో? నేను చెప్పలా మీకు పబ్లో చెత్త కొట్టాడని? అవునవును. ఏమిటి అమ్మ మనవాడు ఇలా గుట్టేస్తున్నాడు? కంపెనీస్ వీడు కూడా కక్కా ముక్క తింటున్నాడు ఏమిటి? అవునవును. కాదు కాదు. అమ్మా నాకు డౌటే, వీడు మనవాడేనా? కొంపదీసి వీళ్ళంటి వాడు ఇంకోడు ఉన్నాడన్నాడు వాడా? అవునవును. కాదు కాదు. అబ్బా ప్రతిదానికి అవునవును కాదు కాదు అంటున్నా. అవునో కాదో చెప్పవే. కాదు కాదు. ఇది వీడు మనవాడు కాదా? అవునవును. నన్ను చంపే పీక విసికి. ఏరా పేరు శాస్త్రి, మనోళ్ళు కుమ్మేస్తున్నారా? లేదు బావ, ఆడే మనల్ని కుమ్మేస్తున్నాడు. అవునా? కొంపతీసి వీడు వాడేమో. ఏమో, ఇక్కడ ఒకడే కనిపిస్తున్నాడు. సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. రౌడీలకు పేమెంట్ కానీ ఇచ్చేసావేంటి? లేదు బావా, పని అయ్యాకనే పేమెంట్ అని చెప్పా. అయితే ఇమీడియట్ గా జంప్ అయిపో, పేమెంట్ అయినా మిగులుతుంది. కరెక్ట్ గా చెప్పావు. పోయేకాలం వెనవలకి. ఒకవేళ వీడు వాడే అనుకో, మనవాడేమయ్యాడే? బామ్మ అన్న, వాడు నేను కాదు, వాడు వాడే. పదండి వెళ్ళిపోదాం. అంటే పబ్లో ఫైట్ చేసింది మీరు కాదా? అంటే ఏమిటే నువ్వు చెప్పేది? ఫైట్ చూసిన ప్రేమించావా ఏమిటి? ఇదిగో బామ్మ, నిశ్చితార్థం క్యాన్సిల్. ఊరుకోండి మీరు మరీను. ఫైట్ చేసింది ఎవరైనా, ప్రేమించింది మాత్రం మిమ్మల్ని. అయితే నిశ్చితార్థం ఓకే, రండి వెళ్ళిపోదాం. ఓ నాన్న, మీరంతా త్వరగా బయలుదేరి ఎవడరా నువ్వు? ఎందుకు నాలా నటిస్తున్నావు? ఎవరు పంపించారు? వాడిని చంపేస్తావా ఏమిటి? నిజం చెప్పకపోతే జరిగేది అదే. చంపేరా? నీ తోడ పుట్టిన వాడిని నీ చేతులతోనే చంపే. ఏమిటే బామ్మ నువ్వు అనేది? ఏ పుట్టినరోజునైతే మిమ్మల్ని విడదీశానో అదే పుట్టినరోజున ఆ కాళీమాత మీ ఇద్దరిని కలిపిందిరా. అంటే వీడు నా కొడుకు కాదా? అబ్బా నాన్న, నేను నీ కొడుకునే, నువ్వు ఆగు. అవునరా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఇరుక్కున్నట్టు? ఓహో, అయితే అప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది మీ నాన్నతో అన్నమాట. మీ కాదు, మన నాన్న. మరి నేను? అబ్బా నాన్న, నువ్వు నా నాన్నవే నాన్న, నువ్వు ఆగు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? చేద్దాం కాదు, చేస్తాను. ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను నా ప్లేస్లో పెట్టారు. ఇప్పుడు నేను నీ ప్లేస్లోకి వెళ్ళి చెయ్యాల్సింది చేసి నాన్నను విడిపిస్తా. మళ్ళీ నువ్వు మిస్ అయిపోతావు, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, మొత్తం అందరం రిస్క్ లో పడతావు. ఇక నుంచి ఏమి చేసినా మన ఇద్దరం కలిసే చేద్దాంరా. అసలు ఇద్దరం ఒకటేలాగున్నావనే అడ్వాంటేజ్ ని వాడుకుందాంరా. ఏమంటావు నాన్న? అబ్బా, నువ్వు ఆగు, అది మ్యాటరు. సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.